ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొను వాడెవడు, పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనను వాడిని ఒప్పుకొందును. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, నా స్నేహితులని మీతో నేను చెప్పినదేమనగా, దేవుని చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకంలో పడదోయే శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులు కమ్మబడును గదా, అయినను వాటిలో ఒక్కటేనను నన్ను దేవుని ఎదుట మరోబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడుకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పినదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వారిని ఒప్పుకొనను. మనుషుల ఎదుట నన్ను ఎరగనని వానిని నేనును ఎరగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వాళ్ళు దేవుడు నిలిచున్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై నన్ను నమ్ముకుని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండు వాడు దేవుని యందు నిలిచున్నాడు. దేవుడు వాని యందు నిలిచున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, వెలిచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకునిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుతున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయం పీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురుచూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. ఉపకారమునకు ధర్మమును చేయమర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, నీపై గల మా విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకొని మేము వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనొచ్చు ఈ దేహంలో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గల వారమై ఉండినట్లు కృప చూపమని, దేహమందున్నను దేహమును విడిచినను నీకు ఇష్టమై ఉండే భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.